వెల్కమ్ బ్యాక్. 8 ఏళ్ల కిందట బలిమెలలో మావోయిస్టుల దాడికి 36 మంది పోలీసులు హతమయ్యారు. 6 ఏళ్ల కిందట 2010 ఏప్రిల్లో దంతెవాడలో జరిపిన దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. ఆ ఒక్క ఏడాది 7 సార్లు దాడులు చేసి 150 మందిని హతమార్చారు మావోలు. కానీ ఇప్పుడు జరిగిన దాడి గడచిన 10 ఏళ్లలోనే ఉద్యమానికి తగిలిన అతి పెద్ద దెబ్బ. మావోలకు సేఫ్ జోన్ గా ఉన్న ఏఓబీలోనే ఈ రేంజ్ లో దాడి జరిగిందంటే ఉద్యమం బలహీనమవుతుందా? ఎర్రకోటకు బీటలు వారుతున్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు దశాబ్దాలుగా తుపాకీ పట్టిన అన్నలకు స్వర్గధామంగా మారిన ప్రదేశం. 2 రాష్ట్రాల సరిహద్దుగా చెప్పుకుంటున్న మొత్తంగా చూస్తే 4 రాష్ట్రాల సరిహద్దులకు అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతం. ఓవైపు ఆంధ్ర, మరోవైపు ఒడిశా, ఆ పక్కనే ఛత్తీస్గఢ్, కాస్త దాటి వెళితే మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం మావోలకు అత్యంత కీలక స్థావరంగా ఉంటూ వస్తోంది. మావోల రెడ్ కారిడార్లో అత్యంత కీలక ప్రాంతం కూడా ఇదే. కాకులు కూడా దూరని కారడవిలో అణువణువు మావోలకు తెలుసు. మావోయిస్టులు పోలీసుల మీద ఎంత పెద్ద దాడి చేసినా ఒక్కసారి ఏఓబీలో అడుగు పెడితే ఇక వాళ్ళని ఎవ్వరూ పట్టుకోలేరు. కనీసం వాళ్ళ జాడ కూడా తెలుసుకోలేరు. ఆఖరికి సిఆర్పీఎఫ్ దళాలు, హెలికాప్టర్లు, మానవరహిత విమానాలతో వెతుకులాడినా మావోల జాడలు మాత్రం పట్టుకోలేకపోయారు. గడచిన దశాబ్ద కాలంలో పోలీసులు మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు, దాడుల్లో ఎక్కువగా నష్టపోయింది పోలీసులే. కొన్ని దాడుల్లో ఖాకీలను కోలుకోలేని దెబ్బతీశారు మావోలు. 2013 నుంచి 2016 సెప్టెంబర్ మధ్య ఏపీలో మావోలకు పోలీసులకు 70 ఎదురుకాల్పులు జరిగితే అందులో 67 ఒక్క ఏఓబీలోనే జరిగాయి. 2009లో మావోల మెరుపు దాడిలో 29 మంది పోలీసులు బలయ్యారు. 2010 ఏప్రిల్ 6 దంతెవాడలో మావోల మెరుపు దాడిలో ఏకంగా 76 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది కన్నుమూశారు. నెల తిరగకుండానే అదే ప్రాంతంలో మావోలు బస్సును పేల్చి 44 మంది జవాన్లను బలిగొన్నారు. 2013 మే 25న ఛత్తీస్గఢ్లో నక్సల్స్ చేసిన దాడిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి మహేంద్ర కర్మతో పాటు 25 మంది మృతి చెందారు. అంతలా మావోలకు పట్టున్న ఏఓబీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గ్రేహౌండ్స్ దాడిలో ఒక్కసారి ఇంతమంది దళ సభ్యులు మృతి చెందడం నిజంగా ఉద్యమానికి పెద్ద దెబ్బే. మీ కొరియర్ సిస్టమ్ ఏమైంది? ఎందుకు ఇంత పెద్ద సభ జరుపుకుంటున్నప్పుడు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వస్తున్నప్పుడు వ్యవస్థ ఫెయిల్ అయిందిగా? దీనికి సింపుల్గా టెక్నికల్గా కాదు, కింద ప్రజల ప్రోత్సాహం, ప్రజల మద్దతు అనేది ప్రధానమైందని నేను అనుకుంటున్నాను. జరిగిన సంఘటన అందరినీ కలవరపరిచింది. 28 మంది చనిపోవటం చిన్న విషయం కాదు. అయితే ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు ఉన్నారు, అవును పోలీసులను 38 మందిని కాల్చి చంపారుగా, అప్పుడు ఎందుకు మీరు నోరిప్పలేదు అనే ప్రశ్నలు వేసినప్పుడు సమాధానాలు కష్టమవుతున్నాయి. గడిచిన 2 ఏళ్లలో పరిస్థితులు చూస్తుంటే ఉద్యమం బలహీనపడుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా మావోలకు తగిలిన ఎదురుదెబ్బలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2006లో జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు మరణించారు. ఆపై ఒంగోలులో జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్తో పాటు కీలక దళ సభ్యులు మరణించారు. ఖమ్మం, ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో మరో 18 మంది మావోలు మరణించారు. ఇందులో దళంలో కీలకంగా ఎదుగుతున్న సభ్యులున్నట్లు సమాచారం. ఇక మరోపక్క నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సాంబశివరావు లొంగిపోవటం ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. మావో ఉద్యమాన్ని ఓ రేంజ్కి తీసుకువెళ్లిన సాంబశివరావు లేకపోవటం కేడర్కు పెద్ద లోటుగా మారింది. అప్పటి వరకు భద్రతా బలగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించినా సాంబశివుడిని మాత్రం పట్టుకోలేకపోయాయి. కానీ భద్రతా బలగాలు అతని తల్లిదండ్రుల్ని టార్గెట్ చేయడంతో సాంబశివుడు లొంగిపోక తప్పలేదు. సాంబశివుడు అలియాస్ కోనపూరి ఐలయ్య అలియాస్ నాగన్న లొంగుబాటుతో మావోల బలం సగానికి తగ్గిపోయింది. ఎందుకంటే మిలిటరీ వ్యూహాలు పన్నడంలో, పక్కా స్కెచ్ గీసి శత్రువును మట్టుపెట్టడంలోనూ సాంబశివుడు సిద్ధహస్తుడు. అతనికి నల్లమల, ఏఓబీలో అణువణువు తెలుసు. దాడి చేయటం, దాని నుంచి త్రుటిలో తప్పించుకోవటం, ప్రమాదం ముంచుకొస్తే గెరిల్లా వ్యూహాన్ని అనుసరించడంలో ఆరితేరిన సాంబశివుడు తనలా మెరికల్ లాంటి వాళ్లను తయారు చేయటంలోనూ కీలకంగా ఉన్నాడు. అతడి లొంగుబాటు తర్వాత ఆ స్థాయిలో వ్యూహరచన చేసేవాడు లేకపోవటం మావోలకు పెద్ద లోటుగా మారింది. ఆపై మావో ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న పటేల్, సుధాకర్ రెడ్డి, ఆజాద్, రాజమౌళి వంటి పెద్ద నాయకులంతా ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఇది ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. వీరందరి మరణంతో ఉద్యమం అనుకున్నంత స్థాయిలో విస్తరించడం ఆగిపోయింది.
మావోయిస్టు ఉద్యమం ఈ 4 దశాబ్దాల్లో లేదా 5 దశాబ్దాల్లో చాలా అనుభవాలు చూసింది. ఈ అనుభవాలన్నింటి నుంచి వాళ్ళు కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి. తప్పకుండా ముఖ్య నాయకులను కోల్పోవడం, ఇంతమందిని ఒక ఎన్కౌంటర్లో పోగొట్టుకోవడం అనేది ఆ ఉద్యమానికి పెద్ద ఎదురు దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే తగ్గుముఖం పట్టిన పరిస్థితి. మన ఉస్మానియా యూనివర్సిటీలోనో లేకపోతే రామ్నగర్లోనో వాళ్ళు సమావేశాలు జరుపుకున్న పరిస్థితి నుంచి కేవలం తమకు చాలా పట్టున్న మారుమూల అడవుల్లో మాత్రం కలవగలిగిన పరిస్థితి వచ్చిందంటేనే ఈ క్షీణత మనకు తెలుస్తుంది. అవి కూడా బయటికి వచ్చేస్తున్నాయి. పోలీసులకు చెప్పకుండా, లోపల నుంచి వెళ్ళి చెప్పకుండా ఇది జరగదు కదా. మీరేమో కోవర్ట్ల పేరుతో చాలామంది గిరిజనులను, వీళ్లను, బలహీనులను మీరు హతమార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇంత సమాచారం బయటికి పోతుందంటే తప్పకుండా మావోయిస్టు ఉద్యమం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2009 సెప్టెంబర్ 19న కోబ్రా దళాలు చేసిన దాడిలో 50 మంది మావోలు మృతి చెందారు. మరో 200 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఇది అప్పట్లో ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. ఆ ఘటన తరువాత మావోయిజం వైపు అడుగులేస్తున్న యువత ఆలోచనలు మారాయి. ఆపై 2011 నవంబర్ 24న సిఆర్పీఎఫ్ తో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత కిషన్ జీ సహా మరో 6 సభ్యులు మరణించడం ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆపై అత్యాధునిక పద్ధతుల్లో ఏఓబీని సిఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు జల్లెడ పడుతూ వచ్చాయి. మావోలు అనుసరించే వ్యూహాలను ఛేదించడం, కోవర్ట్ ఆపరేషన్లు కొనసాగించడం వంటి మార్గాల్లో ఏఓబీపై పట్టు పెంచుకున్నారు. తాజాగా ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ దళాలతో కలిసి మావోయిస్టులున్న ప్రాంతం వరకు వెళ్లి వాళ్లను మట్టుబెట్టారు. ఈ ఘటన స్థలంలో దొరికిన ఆయుధాలు చూస్తుంటే అక్కడికి మావోల అగ్రనేతలంతా వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతమంది అగ్రనేతలు వచ్చారంటే బహుశా అక్కడ మావో ప్లేనరీ జరుగుతోందా అన్న అనుమానాలున్నాయి. అదే నిజమైతే దానికి 3 అంచెల భద్రతా వలయాన్ని మావోలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ దాన్ని కూడా దాటి దాడి చేయటం చూస్తుంటే ఏఓబీ మీద భద్రతా బలగాలు పట్టు సాధించాయన్నది అర్థమవుతోంది. అదే నిజమైతే ఏఓబీలో మావోయిస్టుల ఎర్రకోటలు బద్దలైనట్లే. దశాబ్దాలుగా దుర్భేద్యంగా ఉన్న ఏఓబీలో ఈ స్థాయిలో దాడి చేయటం అన్నది ఇదే మొదటిసారి. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన మావోలకు ఏఓబీ అటవీ ప్రాంతం మరో బలంగా మారింది. ఇక్కడ చీమ చిటుక్కుమన్న అగ్రనేతలకు సమాచారం వెళ్లిపోతుంది. అందుకే గడిచిన దశాబ్ద కాలంలో భద్రతా బలగాల మీద జరిగిన దాడులే ఎక్కువ. కానీ ఇప్పుడు మల్కన్గిరి లాంటి ప్రాంతం వరకు భద్రతా దళాలు వెళ్లగలిగాయంటే ఆ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం తగ్గుతోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఎదురు దెబ్బలతో బలహీనపడిందా? అంతర్ధానం కాబోతోందా ఉద్యమం?